వరుసగా 5 మ్యాచ్లు గెలిచి జైత్రయాత్ర సాగిస్తూ పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను కోల్కతా జట్టు కొట్టడం అసాధ్యమని మ్యాచ్కు ముందు చాలా మంది అనుకున్నారు. కానీ ఈడెన్ గార్డెన్ మా అడ్డా, ఆ లెక్కలన్నీ చెత్తబుట్టలో పడాల్సిందే అని కోల్కతా మరోసారి సగర్వంగా రుజువు చేసింది. అహ్మదాబాద్ స్టేడియం పులులు కేకేఆర్ దెబ్బకు ఈడెన్ గార్డెన్లో పిల్లులుగా మారిపోయాయి. మ్యాచ్ మొదలైన మొదటి బంతి నుండి చివరి బంతి వరకు కోల్కతా జట్టు డామినేషన్ ముందు గుజరాత్ జట్టు గెలుస్తుంది అని ఎక్కడ కూడా అనిపించలేదు. గుజరాత్ గెలుపు ఆశలను కేకేఆర్ తొక్కిపడేసి ఏకంగా 29 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫిన్నెలాండ్ క్రీజులో అరాచకం సృష్టిస్తుంటే ప్రత్యర్థులకు గెలుపు అవకాశాలు పరలోకంలో ప్రభువు చెంతకు చేరాల్సిందే అనే మాటను ఈ మ్యాచ్లో అక్షరాలా మరోసారి నిజం చేశాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు 4 ఫోర్లతో ఏకంగా 93 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లకు చుక్కలు కాదు ఏకంగా అంతరిక్షాన్నే చూపించాడు. పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా గేరు మార్చేసిన అలన్ గేర్లెస్ బండిలా మారిపోయి ఏకంగా 265 స్ట్రైక్ రేట్తో పరుగుల సునామీ సృష్టించాడు. ఫాస్ట్ లేదు, స్పిన్ లేదు, బంతి పడిందా బౌండరీ బాధేశామా అన్నట్లుగా సాగింది అతని బ్యాటింగ్. రబాడా బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు, స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుస సిక్సర్లు, అర్షద్ ఖాన్ వేసిన ఒకే ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని షేక్ చేశాడు. సిక్సర్లతో మాత్రమే నేను మాట్లాడతాను అన్నట్లుగా అలెన్ సృష్టించిన ఈ నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్ చూసి గుజరాత్ బౌలర్ల బుర్ర గిర్రున తిరిగింది. ఫిన్నెలాండ్ అవుట్ అయ్యాడు కదా అని గుజరాత్ జట్టు ఊపిరి పీల్చుకుందామనుకునే లోపే వారికి అసలు సినిమా చూపించాడు కుర్ర కెరటం అంగ్రీష్ రఘువంశీ. అలెన్ అవుట్ అవ్వగానే గేరు చేంజ్ చేసిన రఘువంశీ తన బ్యాటింగ్ స్టైల్ను పూర్తిగా మార్చేసి విరుచుకుపడ్డాడు. కేవలం 44 బంతుల్లోనే 82 పరుగులు సాధించి మైదానం నలువైపులా వైవిధ్యమైన సాహసోపేతమైన షాట్స్ ఆడాడు. ముఖ్యంగా రబాడా లాంటి ఫాస్ట్ బౌలర్ 146 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరితే మోకాళ్లపై కూర్చుని ఫైన్ లెగ్ మీదుగా అద్భుతమైన ప్యాడిల్ స్కూప్ 6 కొట్టి వావ్ అనిపించాడు. అలాగే సిరాజ్ బౌలింగ్లో రివర్స్ ప్యాడిల్ షాట్, రషీద్ ఖాన్ బౌలింగ్లో అయితే కిందకు వంగి స్విచ్ హిట్తో బౌండరీలు కొట్టి బౌలర్లకు పిచ్చెక్కించాడు. వీరికి తోడుగా వచ్చిన క్యామరూన్ గ్రీన్ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా చివర్లో ఉతికి ఆరేశాడు. గ్రీన్ కేవలం 28 బంతుల్లోనే 4 సిక్సర్లు 3 ఫోర్లతో 52 పరుగులు చేసి రఫ్ఫాడించి వదిలేశాడు. అలెన్ రఘువంశీ కలిసి కేవలం 41 బంతుల్లోనే 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేస్తే ఆ తర్వాత వచ్చిన గ్రీన్తో కలిసి రఘువంశీ ఏకంగా 53 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇలా ముగ్గురు బ్యాటర్లు వీరవిహారం చేయడంతో కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓటమికి 4 బలమైన కారణాలున్నాయి. అందులో మొదటిది ఫీల్డింగ్ వైఫల్యం. అప్పుడే క్రీజులోకొచ్చి సెట్ అవుతున్న బ్యాటర్లకు కూడా లైఫ్లు ఇచ్చి తమ గోతిని తామే తవ్వుకున్నారు. ఏకంగా 4 క్యాచ్ డ్రాప్స్ చేయడం గుజరాత్ను నిండా ముంచేసింది. ముఖ్యంగా కివీస్ డైనమైట్ ఫిన్నెలాండ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జాసన్ హోల్డర్ ఒక కష్టమైన క్యాచ్ను వదిలేస్తే ఆ తర్వాత అతడు 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు బౌలర్ సిరాజ్ ఏకంగా ఒక అత్యంత సులభమైన లడ్డు లాంటి క్యాచ్ను జార విడిచాడు. ఇక అంగ్రీష్ రఘువంశీ విషయానికి వస్తే కాగిసా రబాడా వేసిన 18వ ఓవర్లో అతడు 52 పరుగుల వద్ద ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ డైవ్ చేస్తూ ఒక క్యాచ్ను వదిలేశాడు. చివరిలో క్యామరూన్ గ్రీన్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్లో 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్షద్ ఖాన్ క్యాచ్ వదిలేయడమే కాకుండా దాన్ని 4గా మార్చేసి గుజరాత్ పరువు తీశాడు. క్యాచ్లు పడితే మ్యాచ్లు గెలుస్తారన్న సామెతను గుజరాత్ ఫీల్డర్లు మరచిపోయి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రారంభంలోనే నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు పడగొట్టే రబాడా ఈరోజు కనీసం 1 వికెట్ కూడా తేలేకపోవడం గుజరాత్కు శాపంగా మారింది. దానికి తోడు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ తన కెరీర్లోనే అత్యంత చెత్త బౌలింగ్ నమోదు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అదే సమయంలో అటువైపు కోల్కతా స్పిన్నర్ సునీల్ నరైన్ మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి అద్భుతం చేశాడు. 19వ ఓవర్లో సిరాజ్ ఏకంగా 25 పరుగులు ఇచ్చేసి గుజరాత్ను ముంచేశాడు. సగటున చూసుకుంటే గుజరాత్ బౌలర్లందరూ 10కి పైగా ఎకానమీతో పరుగులు ధారాళంగా ఇస్తే కోల్కతా బౌలర్లు సౌరభ్, దూబే, క్యామరూన్ గ్రీన్, సునీల్ నరైన్, మతేష్ పతిరాణా లాంటి వాళ్లు అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో కేవలం 8కి అటు ఇటుగా ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్ల నడ్డి విరిచారు. కేకేఆర్ బౌలింగ్ విభాగం క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే గుజరాత్ గాడి తప్పిన బౌలింగ్ చేసింది. దీనికి తోడు కోల్కతా లాగే గుజరాత్ జట్టులో కూడా 3 బ్యాటర్లు అర్ధశతకాలు సాధించినా ఫలితం దక్కకపోవడానికి కారణం వాళ్ల నత్తనడక బ్యాటింగ్ శైలే. సాయి సుదర్శన్ 50 పరుగులు చేసి క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వేగం బాగానే ఉన్నా
అతడు అవుట్ అయిన తర్వాత జోస్ బట్లర్ 57 పరుగులు, అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ 85 పరుగులు సాధించినప్పటికీ మిడిల్ ఓవర్లలో వారి బ్యాటింగ్ చాలా నెమ్మదించింది. వికెట్లు కాపాడుకునే క్రమంలో బంతులు ఎక్కువగా తినేసి కావాల్సిన రన్ రేట్ను అమాంతం పెంచేశారు. ఒకవైపు క్యాచ్ డ్రాప్లు, మరోవైపు చెత్త బౌలింగ్, ఇంకోవైపు మిడిల్ ఓవర్లలో టెస్ట్ మ్యాచ్ను తలపించే బ్యాటింగ్, ఇవన్నీ కలగలిపి గుజరాత్ జట్టును ముంచేస్తాయి. ప్లే ఆఫ్స్కు ముందు గుజరాత్కు ఇదొక పెద్ద హెచ్చరిక లాంటిది. ఓవర్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగితే దారుణమైన పరాభవం తప్పదు అని కోల్కతా నిరూపించింది. ఇప్పటికైనా ఈ గుణపాఠం నేర్చుకుని ఫీల్డింగ్, బౌలింగ్ లోపాలను సరిచేసుకుంటేనే తదుపరి మ్యాచ్ల్లో గుజరాత్కు మనుగడ ఉంటుంది. లేకపోతే కష్టమే. ఈ మ్యాచ్లో గుజరాత్ ఓడిపోవడం కారణంగా పాయింట్స్ టేబుల్లో కొన్ని కీలక మార్పులైతే జరిగాయి. గుజరాత్ జట్టు పాయింట్స్ టేబుల్లో మ్యాచ్కు ముందు, మ్యాచ్ తరువాత 2వ స్థానంలోనే కొనసాగుతోంది. కానీ కోల్కతా జట్టు మాత్రం 8వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది. ఈ రెండు జట్లకు పెద్దగా వాళ్ల స్థానాల్లో అంత ఎక్కువ మార్పులు లేకపోయినా ఈ మొత్తం వ్యవహారంలో ఎస్ఆర్హెచ్కు ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ అయితే దక్కింది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్కి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకుంది అని మాత్రం క్లారిటీ వచ్చేసింది. మొన్న పంజాబ్ గెలిచినా, నిన్న సీఎస్కే గెలిచినా ఎస్ఆర్హెచ్ 3వ స్థానం నుండి కిందకు వచ్చేసేది. కానీ ఆ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలో పదిలంగా ఉంది. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్లో కనుక గుజరాత్ జట్టు గెలిచి ఉంటే హైదరాబాద్ జట్టు టాప్ 2కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువైపోయేవి. కానీ ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోవడం వల్ల, అది కూడా 29 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల హైదరాబాద్ జట్టుకి టాప్ 2 వెళ్లే ఛాన్సెస్ మెరుగయ్యాయి. ఒక రకంగా కేకేఆర్ జట్టు, హైదరాబాద్ జట్టు టాప్ 2కి వెళ్లే ఛాన్సెస్ను లైన్ క్లియర్ చేసింది. అదే సమయంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మ్యాచ్లో గుజరాత్ ఓడిపోయి కేకేఆర్ జట్టు గెలవడం వల్ల ఈ 3-4 పొజిషన్స్కు ఏ జట్లయితే పోటీ పడుతున్నాయో ఆ జట్లకు పోటీగా కేకేఆర్ చేరింది. ఇప్పుడు హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్, చెన్నైకి పోటీగా కోల్కతా కూడా వచ్చి చేరడంతో ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. అలా కేకేఆర్ తమను తక్కువ అంచనా వేయవద్దు అని హెచ్చరికలైతే పంపింది. మొత్తానికి ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమి, కోల్కతా గెలుపు ప్లే ఆఫ్స్ లెక్కల్లోనైతే మార్పులైతే తీసుకొచ్చింది. ఈ మ్యాచ్లో నమోదైన రికార్డులు కూడా క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కోల్కతా చేసిన 247 పరుగులు గుజరాత్ టైటాన్స్పై ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాకుండా గుజరాత్పై ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా ఫిన్నలెన్ 93 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్లోనే కోల్కతా బ్యాటర్లు ఏకంగా 22 సిక్సర్లు బాదడం వారి ఆధిపత్యానికి నిదర్శనం. అలాగే ఒకే ఐపీఎల్ మ్యాచ్లో ఏకంగా 6 అర్ధశతకాలు నమోదు కావడం ఈ మ్యాచ్ మరో హైలైట్. మొత్తానికి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ పరుగుల జాతరలో కోల్కతా నైట్ రైడర్స్ తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని విశ్వరూపంగా చూపిస్తూ ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసులో దర్జాగా ముందుకు సాగుతోంది.